నమస్తే శ్రీమతులు. వెల్కమ్ టు దిస్ పీస్ఫుల్ మూమెంట్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రీ శ్రీమతి. ఈ నిమిషంలో నువ్వు నిన్ను మర్చిపోకుండా నిన్ను గుర్తించుకుంటావు. నువ్వు బిజీ, నువ్వు టైర్డ్, నువ్వు సైలెంట్ గా పెయిన్ ని క్యారీ చేస్తున్నావు. కానీ ఇప్పుడు ఈ 5 నిమిషాలు నువ్వు నీకోసం కేటాయించు. ఈ 5 నిమిషాలు నువ్వు నీకోసం కేటాయించే ముందు నీకు నచ్చిన ప్రదేశంలో కూర్చోవడం గాని లేదా బెడ్ పైన పడుకోవడం గాని చేయండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్హేల్ పీస్, ఎక్స్హేల్ ప్రెషర్. మళ్ళీ డీప్ బ్రీత్. ఈసారి ఇన్హేల్ హోప్, ఎక్స్హేల్ స్ట్రెస్. నీ తలలో ఉన్న భారం, నీ మనసులో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోకపోవడం అన్నీ ఇప్పుడు స్లోగా రిలీజ్ అవుతాయి. విజువలైజ్ చేయండి. ఒక తెల్లని చల్లని వెలుగు నీ తల మీద వచ్చేసింది. ఆ వెలుగు చల్లని గాలిలా నీ నుదుటిపైన మృదువుగా తాకుతూ నీ మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. చెప్పుకోండి, మెంటల్లీ నా బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, నా మజిల్స్ లూజ్ అవుతున్నాయి, ఈ లైట్ నా హెడ్ఏక్ ని మెల్ట్ చేస్తుంది. నౌ స్లోలీ టేక్ యువర్ హ్యాండ్ అండ్ జెంటల్లీ ప్లేస్ ఇట్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. మీ చేతి స్పర్శని ఫీల్ అవుతూ ఉండండి. సే దిస్ టు యువర్ సెల్ఫ్. నేను తలనొప్పితో ఫైట్ చేయట్లేదు, కానీ నేను నా బాడీకి సమాధానం ఇస్తున్నా. నేను డిజర్వ్ చేస్తున్నా. రిలాక్స్ అండ్ నేను కామ్, నేను సేఫ్, నేను హీలింగ్ లో ఉన్నా. నేను నా ఆలోచనలను లీడర్, స్ట్రెస్ ని బానిస కాదు. ఇప్పుడు నా మనసు సంతోషంగా ఉంది, నా ఆలోచనలో క్లారిటీ వస్తుంది. స్ట్రెస్ నా పెయిన్ కి కారణం కాదు, శాంతి నా ఆరోగ్యానికి బాధ తగ్గిస్తుంది. స్ట్రెస్ నా పెయిన్ కి కారణం కాదు, శాంతి నా ఆరోగ్యానికి బాధను తగ్గిస్తుంది. నౌ టేక్ ఏ స్లో బ్రీత్ అండ్ సే, నేను డిజర్వ్ చేస్తున్న రిలాక్సేషన్ని, నేను నా హెల్త్ ని చూసుకుంటున్నాను. ఒక చిన్న స్మైల్ చేయండి. లెట్స్ యువర్ హార్ట్ స్మైల్ టు. ఇప్పుడు నీ తలనొప్పి తగ్గిపోయినా లేకపోయినా నువ్వు హీల్ అవ్వడం మొదలు పెట్టావు. ఈ హీలింగ్ ఆడియోని ప్రతిరోజు వినండి. ఏదో ఒక రోజు తలనొప్పి వచ్చినా నువ్వు స్ట్రాంగ్ గా వెల్కమ్ చేయగలవు. నువ్వు ఒక లాస్ట్ డీప్ బ్రీత్ తీసుకోండి. జెంటల్లీ మూవ్ యువర్ ఫింగర్స్, ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ అండ్ రిమెంబర్, నువ్వు కామ్ శ్రీమతి, నువ్వు హీలింగ్ శ్రీమతి, నువ్వు వండర్ఫుల్ శ్రీమతి. మీకు ఈ ఆడియో నచ్చితే తలనొప్పితో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ హీలింగ్ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ చేయండి.